మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది ఒకటి కాదు, రెండు కాదు, 96 కథలు విన్నారట. నిజమే. గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే హిట్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ గారు సరిగ్గా సంవత్సరం తర్వాత ఆర్యగా మనల్ని పలకరించారు. స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. సుకుమార్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమాలో అవకాశం అంత ఈజీగా ఏం రాలేదు. గంగోత్రి తరువాత దాదాపు 96 కథలు విన్నారంట. అన్ని చాలా రొటీన్ గా అనిపించడంతో నో చెప్పేశారంట. దిల్ రాజు గారు స్పెషల్ గా దిల్ షో వేశారట. దీనికి అటెండ్ అయినటువంటి బన్నీ గారు ఫ్రెండ్స్ పై జోక్స్ వేస్తూ సరదాగా కనిపించారు. అది చూసినటువంటి సుకుమార్ గారు, దిల్ రాజు గారు తాము చేయబోయేటువంటి ఆర్యాలో కాలేజ్ స్టూడెంట్ గా ఆయన సెట్ అవుతారు అని చెప్పి అనుకున్నారు. అలా ఆర్యా 2004 మే మంత్ లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసి ఇందులో బన్నీ గారి లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఈ సినిమా చూసి నా వారసుడు వచ్చేశారు అని చెప్పి తాతయ్య గారు అల్లు రామలింగయ్య గారు అన్నారు అని చెప్పి గతంలో బన్నీ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ మాట తనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని కూడా ఆయన షేర్ చేయడం జరిగింది.